కనపడలా. ఒక్క నిమిషం పుల్లారావు గారు, మధుసూదన్ గారు, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని రక్షణ మంత్రి చెప్పారు. మనం యుద్ధం కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు ఒకటి వదిలితే ఒకదాన్ని గాల్లోనే లేపేసి మనం 10 వేస్తున్నాం వాళ్ళ మీద తీసుకెళ్ళి. కానీ చైనా మాటలు చెప్పింది కానీ ఎక్కడ వాళ్ళ రెస్క్యూకి వచ్చినట్టయితే నాకైతే కనిపించలా. సారీ, ఐ మే బి రాంగ్, నాకు అనిపించినైతే అడుగుతున్నాను నేను. రెస్క్యూకి వచ్చినట్టయితే నాకు కనిపించలేదు. సో ఈ కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? చైనా ఆపుతుందా ఆపరేషన్ సింధూర్ని? మధుసూదన్ గారు. చైనా ఆపదండి. చైనా ఇట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్. యాక్చువల్లీ పాకిస్తాన్ కూడా అదే ధైర్యంతో వాళ్ళు అనుకున్నారు, చైనా మన వెనక ఉంది కదా, మనం ఏదన్నా చేయొచ్చు, మనం అంటే భయపడుతుంది భారత్ అని అనుకున్నారు. దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ ఎనీ మోర్. ఓకే, దిస్ ఈస్ నాట్ ద ఓల్డ్ ఇండియా అండి. టుడే వీఆర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. వీఆర్ పొలిటికల్లీ, మిలిటరీలీ, డిప్లొమాటికల్లీ వీఆర్ సో స్ట్రాంగ్. వరల్డ్ ఈస్ లుకింగ్ అప్ టు ఇండియా. ఓకే, ఈ సిచ్యువేషన్ లో చైనా దే మైట్ డూ లాట్ ఆఫ్ కవర్డ్ సపోర్ట్ అంటే మేబీ కొన్ని వెపన్స్ సప్లై చేయడము, లేదా వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ ప్లేన్స్ మెయింటెనెన్స్ కోసం చైనీస్ అది తప్పితే ఓవర్ట్ సపోర్ట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ టుడేస్ వరల్డ్ అండి. చైనా ధైర్యంగా ముందుకు వచ్చి, లేదు నేను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాను, నేను కూడా ఇండియాతో యుద్ధం చేస్తాను, ఎనీ యాక్ట్ లైక్ దట్, ఎనీ యాక్ట్ వేర్ చైనీస్ పర్సనల్ పార్టిసిపేట్ ఈస్ కాల్డ్ బెలిజరెన్స్ అండి. బెలిజరెన్స్ అంటే దెన్ ఇట్ బికమ్స్ బెలిజరెంట్ నేషన్ దట్ ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద వార్ అని అంటారు. సేమ్ వార్ లో దెన్ యాక్షన్ విల్ బి టేకెన్ అకార్డింగ్లీ వితౌట్ ఎనీ డౌట్. కానీ చైనా సపోర్ట్ అంతా ఓవర్ట్ సపోర్ట్ ఉండదండి. So when we talk about there are certain issues we discuss చేశారు. నేను I think I should bring out those issues. One is మీరు ఐఓకే, ప్రతి భారతీయుడికి ఎవరికి ఇలా ఐఓకే అంటే మన శరీరం పులకరిస్తుందండి, సంతోషంగా. ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్. Absolutely. Okay, yeah, why not it is highly possible అండి. But what, see militarily, yes, if today government says yes we must get POK, we are ready and it will become IOK very soon. Today's armed forces, Indian armed forces, army, navy and the air force are in a different situation and okay, we are at par with any world country. Okay, in terms of equipment gaani, mana training status gaani, everything we are at par. Okay, but what is the government's intention? Okay, today let's not speculate and ante manam speculate cheyadam correct kaadu. Government em anukuntundi, see, as of now our end state, we said we are going to target the terrorists. మనం టెర్రరిజం అంతం చేయాలి, ప్రపంచంలోనే టెర్రరిజం అంతం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఓకే, మనం ఏది కూడా ప్రతీకార చర్యగా చేయలేదండి. మనం ఇమ్మీడియట్ రెస్పాన్స్, మనం ఏదో రివెంజ్ తీసుకుంటున్నామని చేయలేదు. ఓకే, భవిష్యత్తులో పాక్ చేసే ప్రేరేపిత దాడులకు చెక్ పెట్టడం మన ఉద్దేశం యాజ్ ఆఫ్ నో. ఓకే, ఇంకోటి మనం ఏ యాక్షన్ చేసినా కూడా వాళ్ళు చేసిన దాడులకే మనం ప్రతి దాడి చేస్తున్నాం. కానీ అది తప్పితే మనం ఎక్కడా కూడా సివిలియన్ టార్గెట్ చేయట్లేదు. మిలిటరీ టార్గెట్స్ అంటే మనం ఇప్పుడు చేసిన అటాక్స్ కూడా దే ఆర్ ఆన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఓన్లీ రెడార్స్ కాదండి, ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో దేర్. ప్రతి ఎయిర్ ఫీల్డ్ కి డిఫెన్స్ కోసం ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ ఉంటాయి. మనకు ఉన్నట్టే వాళ్ళకు ఉంటాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. వాళ్ళ దగ్గర చైనీస్ మేడ్ వెపన్స్ ఉన్నాయి. వీ హావ్ డిస్ట్రాయిడ్ దోస్ వెపన్స్. అంటే ఆ వెపన్స్ కానీ, ఆ వెపన్ సిస్టమ్ రెడార్ కానీ డిస్ట్రాయ్ చేసి మనం ఏం సంకేతం ఇస్తున్నామంటే, మీ ఎయిర్ డిఫెన్స్ ని ఎప్పుడు నాశనం చేశాం, నౌ వీ కెన్ కమ్ ఓపెన్లీ, మన ఫైటర్ ప్లేన్స్ బాంబులు తీసుకెళ్లి ఆ బాంబు దాడి చేయగలిగే సత్తా మాకుంది, మీరేం చేయలేరు అనేది నిరూపించాం వాళ్ళకి. At the same time, they have tried similar things. What drones పంపించి maybe they wanted to attack our 16 air bases. ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ కాలేదండి. They just could not enter our air. ఇవాళ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వెదర్ ఇట్ ఇస్ విత్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్, డజంట్ మ్యాటర్, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ టుగెదర్ ఆర్ సో స్ట్రాంగ్. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ లైక్ ఏ వాల్ అలాంగ్ ద బార్డర్. ఆ గోడ దాటుకొని రావడం, ఇట్ ఇస్ అన్ ఇన్విజిబుల్ వాల్. వస్తే ఆ గోడ గుద్దుకొని నాశనం అయిపోతారు తప్పితే గోడ దాటుకొని యువతలకి రావడం అనేది ఇంపాసిబుల్ ఇన్ టుడేస్ వరల్డ్. సో అలాంటిది ఏం జరగదు. సెకండ్లీ, చైనా సపోర్ట్ ఉంటే అంత ఈజీ కాదండి. ఓకే, ఎక్కడో సపోర్ట్ చేయాలంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సపోర్ట్ చేసి అంత మించి అక్కడ ఏదో నోరెత్తి చెప్పొచ్చు. బట్ ప్రపంచానికి తెలిసిపోయింది సపోర్ట్ చేస్తారేమో కానీ అంతకు మించి దే కాంట్. ఐ థింక్ absolutely militarily they really cannot do anything, and that is my belief, and I strongly believe that, because being a student of military studies chesi, strategic studies chesi, I'm very clear about it. Situation it is a geopolitics, and the geopolitics are very different. ఇంకోటి మనకి ఎండ్ స్టేట్ లేకపోతే వార్ విల్ నెవర్ ఎండ్. లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రష్యా అండ్ యుక్రెయిన్, యూఆర్ సీయింగ్. వరల్డ్ అంతా డివైడ్ అయింది, బట్ స్టిల్ వార్ డజంట్ స్టాప్.
ఓకే, ఇజ్రాయెల్ ఇస్ డూయింగ్ సంథింగ్ అగైన్ స్మాల్ పీస్ అండి, అది హమాస్ తో అటాక్ నడుపుతుంది అక్కడ. అంతే కదా, ఇప్పుడు ఎంట్రీ పాలసీ ఉన్నప్పుడు ఎగ్జిట్ పాలసీ కూడా ఉండాలి కదా. ఆ ఎగ్జిట్ పాలసీ ఏంటి అనే దగ్గరే మన వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏంటది? ఉగ్రవాద నిర్మూలన. ఉగ్రవాద నిర్మూలన అంటే షుడ్ నాట్ బి పిఓకే అనేది అది ఉంటే, అది లేకపోతేనే ఉగ్రవాదం అనేది ఉండదు. ఏంటి పుల్లారావు గారు చెప్పండి. ఎగ్జిట్ రూట్ అంటే మనం ట్రైన్ లో ప్లాట్ఫామ్ లో దిగిపోయి నా ఇష్టం దిగిపోతున్నా వెళ్ళిపోతాం లేదు. ఎగ్జిట్ రూట్ అనేది ఇప్పుడు ఇద్దరి చేతిలో ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ తో మనం యుద్ధం బిగించేసాక మనం వెళ్ళిపోతామంటే వాళ్ళు ఆగకపోతే అది మనకి ఎగ్జిట్ రూట్ అనేది అలా కాదు. మనకు ఒక ఎండ్ స్టేట్ అని ఉంటుందండి. మనం ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే మన యాక్టివిటీ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఇస్ టెల్లింగ్ us వాట్ ఈస్ యువర్ ఎండ్ స్టేట్. టుడే లెట్స్ సే గవర్నమెంట్ సేస్ యూ టేక్ ఓవర్ ఎంటైర్ పిఓకే, దట్ ఈస్ ఎండ్ స్టేట్ అని చెప్పితే వి విల్ డూ ఇట్, యాక్షన్ చేద్దాం. సిమిలర్లీ గవర్నమెంట్ సేస్ అవర్ ఎంటైర్ ఎండ్ స్టేట్ ఇస్ టేక్ ఓవర్ ఎంటైర్ పాకిస్తాన్, వి విల్ డూ ఇట్. వీఆర్ కేపబుల్ అండి, వీఆర్ హైలీ కేపబుల్. ఓకే, బట్ ఏమి చేయాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి చెప్తే ఎలా చేయాలనేది మనం వి విల్ డూ ఇట్. ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ రెడీ టు డూ ఇట్, దేర్ ఇస్ నో డౌట్. కానీ మనం ఇది ఎండ్ స్టేట్ అనేది లేకపోతే ఏమవుతుందండి, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, దే డోంట్ నో మనం దేనికోసం యుద్ధం చేస్తున్నాం. ఇట్ ఈస్ క్యారింగ్ ఆన్ ఫర్ ఏజెస్. సఫర్ అయ్యేది ఎవరంటే ఆ రెండు నేషన్స్ సఫర్ అవుతున్నాయి. ఓకే, దే ఆర్ గెటింగ్ ఇన్ టు మోర్ అండ్ మోర్ డెట్స్. లైక్ యుక్రెయిన్, ఐ డోంట్ థింక్ దే లెవెల్ రికవర్ ఫ్రమ్ డెట్స్ అండి. వాళ్ళు ఎంత రుణపడి ఉన్నారంటే మిగతా ప్రపంచ దేశాలకి, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా గతంలో లాగా లేదు ఇండియా. ఇది న్యూ ఇండియా. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం గత పరిస్థితులకు భిన్నంగా ఉంది. ఇప్పుడు మన ఇండియన్ డైనమిక్స్ వేరు. చాలా ప్రపంచంలో ఇప్పుడు ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండేవాళ్ళం. ఇప్పుడు చెందిన జాబితాలోకి వచ్చేసి అన్ని రకాలుగా బై ఆల్ మీన్స్ ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ బై ఆల్ మీన్స్. సో ఈ సిచ్యువేషన్లో ప్రపంచ దేశాలు మన వెనక ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి రెండు ఉంటాయి. పాకిస్తాన్తో పూర్తిగా ఉండవు. టర్కీ లాంటిదో ఇంకోటో ఉండవచ్చు. నేనేమి డినై చేయడం లేదు. కానీ సో ఈ సిచ్యువేషన్లో ఒకవైపు ప్రపంచ దేశాలు భారతదేశంతో ఉన్నాయి, రెండో వైపు పాకిస్తాన్లోనే అంతర్గత తిరుగుబాటుకు ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఒటు చేస్తున్నారు అక్కడ. ఈ యుద్ధం వద్దని, భారతదేశం జోలికి ఎందుకు వెళ్ళామని వాళ్ళు అక్కడ అంతర్గతంగా తిరుగుబాటు వస్తున్న సూచనలు కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో యుద్ధం కనుక కంటిన్యూ అయితే, ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని ఎయిర్పోర్ట్లు మూసారు. భారతదేశం నెక్స్ట్ విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం సైరన్ల మూతతో దద్దరిల్లిపోతోంది పాకిస్తాన్. లాహోర్లో ప్రధానమంత్రి నివాసంలో సమావేశం జరుగుతుండగానే సైరన్లు మోగాయి ఇవాళ. అంత భయంకరంగా ఉంది పాకిస్తాన్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో యుద్ధం ఇంకా కొన్నాళ్ళు యుద్ధమే అనేస్తున్నాం మనం. ఇది ఇక ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధ రూపం దాల్చింది